ఛా! చెత్తగాడు, పంది, కుక్క, నక్క, అసలు నాకు బుద్ధి లేదు. నా ఏడుపెద నేను ఏడక వాడి చేత ఏడిపించుకోవాలా? ప్రేమించక ఆ ఇద్దవని ప్రేమించాలా? ఇంక జన్మలో వాడి గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. ఛీ! ఎన్నో వేల చెట్లు, నిశ్శబ్దంతో నిండిన మైదానాలు, నువ్వా నేనా అని ఎప్పుడూ కొట్టుకునే కొండలు, జలపాతాలు, వీటిని చూస్తూ నవ్వుకునే మా పక్షులు, వెళ్ళే కొద్దీ కనిపించని ఆ ఖాళీలు, చేరే కొద్దీ లేని ఆ కొట్లాటలు, వచ్చే కొద్దీ వినిపించని ఆ నవ్వులు దాటాను. కేవలం ఈరోజు నా రోజని మాత్రమే కాదు, నాకు చేతితో తిండి పెడుతూ వేళ్ళ మీద ఆడించుకున్న వాళ్ళ కోసం దాటాను. ఎలా ఉన్నారో, నేను అసలు వాళ్ళ ఊహల్లో అయినా ఉన్నానేమో అని తెలుసుకోవడానికి దాటాను. ఇన్ని దాటి మరీ వచ్చి నాకు ఒక అద్భుతమైన కథ చూపించారు. నా చోటికి నేను తీసుకెళ్ళలేను కదా, నన్ను తీసుకువెళ్ళలేను కదా. ట్రై చేయకు మళ్ళాగే ఆర్టిఫిషియల్. సార్ ఆర్డర్. 2 minutes. ఏం చెప్దాం? 1 GB సరిపోద్దా? నా ఒక్కదానికి 1 GB కావాలి. నాకు 500 MB చాలు. మ్మ్. భయ్యా 1 GB ఓ ప్లేటు, 500 MB ఓ ప్లేటు. బాగా వేడిగా ఉండేలా చూసుకో. ఏమైపోయాడు వీడు? బొత్తిగా ఈ మధ్య రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది. నేనంటే అనవసరంగా ఎస్ చెప్పాను వీడికి. ఇప్పుడు అర్థమైంది అమ్మాయిలందరూ ఎందుకు వెంటనే ఒప్పుకోకుండా అబ్బాయిల్ని వెంట తిప్పించుకుంటారో. అయ్యో పాపం ఒంటరిగా ఉంది, ఏదోమైనా వచ్చి కుడుతుందేమో, ఏ పురుగైనా వచ్చి. అబ్బా తాగబోతే అదవా. బేబీ హాయ్. రే, నేను జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? అంటే చుప్, ముయ్ నోర్మి, చెప్పేది విను. పెద్ద తప్పు ఇదే రోజు ఇదే టైంకి నేను నీకు ఎస్ చెప్పడం. ఆ మాటకొస్తే వైఎస్ అని 3 అక్షరాలు పలకడానికి నన్ను సంవత్సరం బతిమాలించుకోవడం కూడా పెద్ద తప్పే. తప్పు కూడా కాదు, నేరం. సరే అయితే అంత పెద్ద నేరం చేసిన నాతో ప్రేమెందుకు ఇంకా? మానే మానే. మానే. అసలు జీవితంలో మనం చేసిన పెద్ద తప్పు పుట్టడమే అంటావా? పుట్టామా? అదేలే, పుట్టించారు ఇస్ ద బెటర్ వన్. ఇప్పుడు మాట్లాడుకునే లోపలే కానీ చెప్పు, లైఫ్ ఎలా తిరుగుతుంది? సిగ్నల్ లేనప్పుడు ఎగ్జాక్ట్ ఇలానే తిరుగుతుంది. బట్ లైఫ్ అంటే ఉందలా, విత్ మిలియన్స్ ఆఫ్ లైక్స్, డిస్లైక్స్, కమెంట్స్ అండ్ సబ్స్క్రైబర్స్. ఎక్స్పెక్టెడ్. తమరిది? ఒక ప్లాస్టిక్ కవర్ లోపల నీ ఫేస్ పెట్టి నెక్ దగ్గర టైట్గా పట్టుకుని ఒక 30 సెకండ్ల పాటు అలా అలా ఆడించి ఆ కవర్ తీసేసి ఊపిరి అంతరా దేవడం ఆనందపడి ఆ ఊపిరి నువ్వు పీల్చుకుందామని ప్రయత్నించే గ్యాప్లో నా రెండో చేత్తో నీ ముక్కు నోరు మూసేస్తే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ సిచ్యువేషన్. యువర్ ఇమాజినేషన్ విల్ బి మై ఆన్సర్. కొంచెం కష్టమే కదా. ఛీ, బేబీ సారీ బేబీ. ఇంకోసారి బేబీ అన్నావంటే బ్యాటరీ మదర్ బోర్డ్ విరగొట్టి పొయ్యిలో పెడతా. అబ్బా సారీ చెప్తున్నాగా. అయినా మన యానివర్సరీకి నీకోసం ఏం గిఫ్ట్ కొన్నాను తెలిస్తే షాక్ అయిపోతావు తెలుసా. అవునా? ఏంటది చూపించు. అంటే నువ్వు షాక్ అయితే మళ్ళీ నాకే కదా డేంజర్ అని, ఎందుకులే మళ్ళీ అనవసరంగా అలా అలా. ఆపు అర్థమైందిలే, ఏదో కొత్త జోక్ వేసి భయపెట్టడానికి. సారీ, నవ్వించడానికి ట్రై చేసావు. బట్ బిలీవ్ మీ, బ్యాడ్ జోక్, వెరీ వెరీ బ్యాడ్ జోక్, ఇన్ఫాక్ట్ వర్స్ట్. సర్లే ఆపింకా. అయినా మనం ఎందుకు గిఫ్ట్ ఇచ్చుకోవాలి? ఇటు చూడు, అసలు మనం ఇంత క్లోజ్ అవడానికి కారణం ఎవరు? ఇంకెవరు? నీ మీద నాకున్న అపారమైన ప్రేమ. సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు సీరియస్ గా ఉండాలి. జోక్ చేసావు అనుకో, 4 కాస్త 40 పంపేస్తా. ఆ తర్వాత నాకు సంబంధం లేదు. వద్దులే చెప్పు. అసలు మనం ఇంత క్లోజ్ అవ్వడానికి కారణం ఆలోచించు. వెనక నుంచి వెళ్తే అసలు ప్రాసెస్ ఏంటి? మన రిలేషన్ ఇంత స్ట్రాంగ్ గా ఉంది అంటే, ఇంత స్ట్రాంగ్ గా ఉండాలంటే మనం ఎంతసేపు దగ్గరగా ఉండాలి ఆలోచించు. ఊరికే దగ్గరగా ఉండం కదా. మన ఇద్దరిని ఎంతసేపు కనెక్ట్ చేసి ఉంచాలో ఆలోచించు. ఊరికే కనెక్ట్ చేసి ఉంచారు కదా. నీలో ఛార్జింగ్ మొత్తం అవ్వాలి, ఊరికే అవ్వదు కదా.
నిన్ను వాళ్ళు ఎంత వ్యసనంగా వాడుతూ ఉండాలి? ఊరికే వాడుతున్నారంటావా? అసలు ఊరికే వాడతారంటావా? వాడతారు డామిట్. ఏ మనం మాత్రం అలిసిపోమా? మనకి మాత్రం మనసు ఉండదా? అరే నిమిషం అంటే నిమిషం కూడా మొబైల్ డేటా ఆఫ్ చేసి బ్రతకలేరా? వైఫై లేకుండా ఉండలేరా? అరే నాకు విషయం అర్థం కావట్లేదు. వీళ్ళు ఆక్సిజన్ పీల్చిపోతున్నారా లేక 4G డేటా సిగ్నల్స్ పీల్చి బతుకుతున్నారా? పెద్ద పోటుగాళ్ళ నైట్ 2 వరకు యూట్యూబ్లో వీడియోలు చూస్తారా? ఉదయం 5 గంటలకు అలారం పెడతారా? మళ్ళీ 4 గంటల 50 నిమిషాలకు లేచి ఎన్ని మెసేజ్లు వచ్చాయి, వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమా టీజర్కి ఎన్ని లైక్లు వచ్చాయి అని లెక్కెట్టుకుంటారు. పేరుకేమో క్లాస్కి వెళ్తారా? డెస్క్లో ఫోన్లు పెట్టి ఇన్స్టాలో ఫేస్బుక్లో లైక్లు కొడుతూ గేమ్స్ ఆడతారా? అరే అమ్మా నాన్న రోజు కనీసం ఒక్కసారి ఎలా ఉన్నావు బాబు అని అడగడానికి ఫోన్ చేస్తే ఏదో పెద్ద ఇండియా పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేస్తున్న సైనికుల్లా ఫీల్ అయిపోతూ పబ్జీ అనే గేమ్ కోసం వాళ్ళ కాల్ కట్ చేస్తారా? మళ్ళీ గర్ల్ ఫ్రెండ్తో చాట్ చేస్తూ వాళ్ళ కాల్ కట్ చేస్తారా? ఇంకో గేమ్ ఉంటుంది, మనసుతో చూస్తే ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది. బట్ ఇంకో అమ్మానన్నా నో ఛాన్స్. సొంతంగా ఏది నేర్చుకోవాలనుకోవట్లే, గూగుల్లో టైప్ చేసేద్దాంలే. ఏదైనా ప్లేస్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి హాయిగా అందరితో కూర్చుని ఎంజాయ్ చేద్దామని లేదు. ఏ ప్లేసెస్లో ఎక్కడ ఫొటోస్ దిగాలి, వాటిని ఎక్కడ పెట్టాలి, వాటికి లైకులు, కమెంట్లు, షేర్లు. అసలు నా ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, దాన్ని ఎలా పైకి తీసుకొద్దామని ఆలోచన లేని ప్రతి ఓడు సోషల్ మీడియా అకౌంట్లో స్టేటస్లు పెట్టేవాడే. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎస్, వాళ్ళు తాగుతున్నారు, ఒకవైపు బ్రతుకుతున్నారు. అరే బ్రతకడం అంటే ఊపిరి పీల్చుకుని వదలడం కాదు, జీవిస్తున్నారు. వాటి వల్లే ఏదో రోజు పోతారు. కానీ పైన చెప్పిన కేటగిరీ ఉన్నారు చూడు, జీవించడం సంగతి పక్కన పెట్టు, వాళ్ళు కనీసం బ్రతకట్లేదు, జస్ట్ బ్రతికి ఉన్నారు అంతే. బ్రతికి ఉన్నారు అంతే. అంటే ఎడిక్ట్ అయిపోయారంటావా? ఇది అడిక్షనే, ఖచ్చితంగా అడిక్షనే. మార్నింగ్ ఎగ్జామ్ ఉన్న అల్లం పెట్టుకుని లేవనాడు, 5ంటికి వెళ్ళి ఛార్జింగ్ పెడతాడు. సొంత శరీరానికి దెబ్బ తగిలినా పట్టించుకోనాడు. నా మీద చిన్న గీత పడితే చాలు వీళ్ళ గుండె ఆల్మోస్ట్ ఆగిపోతుంది. ఇంకా నాలో ఉన్న సోషల్ మీడియా నేను గెస్ట్లా చూసుకుంటుంటే వీళ్ళు సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు. అందుకే మన ప్రేమ సక్సెస్ అయింది, మన రిలేషన్ స్ట్రాంగ్ అయింది. ఖచ్చితంగా వీళ్ళు రుణం తీసుకుంది కదా. కరెక్ట్గా చెప్పావురా. మన యానివర్సరీ రోజు మంచి గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళకి. ఏం గిఫ్ట్ ఇద్దాం? అవును, ఏమిద్దాం? హలో. ఏయ్, నీకు ముందే చెప్పాను వాడిని నమ్మొద్దు, ఏదో ఒక రోజు నీ పరువు మీద కత్తి పెడతాడని. విన్నావా? లేదు. ఇప్పుడు చూడు ఎంత పని చేశాడు. ఏమైంది? ఇందాకే బ్రేకప్ చెప్పిన జోలికొస్తే బాగోదని బెదిరించాను కూడా. అవునా? మొబైల్ ఆన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి చూడు, ఎంత బాగా బెదిరించావో అర్థమవుతుంది. వాట్? అవును, అసలు ఈ టైంలో మిమ్మల్ని ఖాళీగా ఉంచారు కదా, బయటికి ఎలా వచ్చావు? అదా, మా వాడికి పెళ్లి కుదిరిందండి. ఉద్యోగం ఉంటే కానీ పిల్లనిచ్చే ప్రసక్తి లేదంటున్నారు. వీడికేమో పెళ్ళి అవ్వాలని రాసి పెట్టినట్టుంది. అందుకే సడన్గా రేపు పొద్దున బ్యాంక్ పోస్టులో ఎగ్జామ్ పడింది. ఇంక అన్నీ పక్కన పడేసి పుస్తకాల ముందేసి కుస్తీ పడుతున్నాడు. ఇంకెలాగో వాడగా ఖాళీగా ఉండి ఏం చేస్తాం? అసలే మనం ఖాళీగా ఉన్నామంటే విజయవాడ ఇంటర్నేషనల్ అవుటింగ్ ఇచ్చినట్టే. ఇంతకీ నీ సంగతి ఏంటి? మా మేడం గారికి ఇందాకే బ్రేకప్ అయిందిలే బాయ్ ఫ్రెండ్తో. ఆశ్చర్యపోయే విషయం ఏమి కాదనుకో, 190 మంది అమ్మాయిలకి జరిగేదే. వెంటపడ్డాడు, ప్రేమించా అన్నాడు, ఒప్పించాడు, చనువు తీసుకున్నాడు. ఇదే ప్రాసెస్ 2-3 అమ్మాయిల దగ్గర చేసి దొరికిపోయాడు. ఇంకేముంది, కామన్ సెంటిమెంటల్ రొటీన్ బ్రేకప్ అండ్ వార్నింగ్. బట్ థ్యాంక్ గాడ్ నన్ను మరీ నీ అంత దారుణంగా వాడరు. కానీ నా బర్త్ పర్పస్నే మార్చి పడేశారు. మరీ మొహమాటం లేకుండా జడలు వేసుకోవాలి కూడా నా దాంట్లో చూడడమే. రేపు సెమిస్టర్ ఎగ్జామ్ పెట్టుకుని ఎగ్జామ్కి చదవకుండా హౌ టు పాస్ ఇన్ సెమిస్టర్ ఎగ్జామ్ అని నన్ను అడగడమే. మరి సిగ్గు లేకుండా తయారవుతున్నారబ్బా. ఇంకా విషయం ఇదే, బ్రేకప్ అయింది, పక్కన పడేసింది. లోపల నేను మాత్రం ఏం చేస్తా, అందుకలా బయటకు వచ్చా. ఎక్కడ వీడు? ఇప్పుడే కదా వచ్చాడు, అప్పుడే వెళ్ళిపోయాడు. చా, ఫోన్లో ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటున్నారు, కాసేపు ఉంచుదామని కూడా లేదు ఈ మనిషికి. అమ్మయ్యా. రే వచ్చావా? ఏంటి అసలు ఇలా వెళ్ళి అలా వచ్చేసావు? ఏదో చిన్న పనిలే, చేశాడు పెట్టేశాడు. చిన్న పనా? ఏంటది? ఫోన్ ఫోన్ ఎక్కడుంది? ఎక్కడ పెట్టాను? ఇక్కడే కదా పెట్టాను. అయ్యో ఎక్కడుంది? గాడ్ గాడ్, దొరికింది. స్విచ్ ఆన్ ఫాస్ట్ ఫాస్ట్. ఓ లాక్. షిట్ యూట్యూబ్. ఏమైంది? లేదు, నేను వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక్క స్పూన్ అయినా తినేళ్ళు. లేదు, టైం లేదు, నేను వెళ్ళిపోవాలి.
ఒక వీడియో ఏదో అప్లోడ్ చేశాడు. ఏంటా వీడియో? ఎవరిదది? 2 months నుంచి వీడు ఒక అమ్మాయితో రెగ్యులర్గా చాట్ చేస్తూ ఐ లవ్ యూ చెప్తూ ఉన్నాడు చూడు. వీడు చాలా మంది అమ్మాయిలతో చేశాడుగా అలా. అందులో ఒక అమ్మాయితో గొడవైందని తన డ్రెస్ చేంజ్ వీడియో ఒకటి యూట్యూబ్లో పెట్టేశాడు. పాపం రా, పెట్టిన వీడికి చూసే వాళ్ళకి అదొక వీడియో మాత్రమే. కానీ అది ఆ అమ్మాయి ప్రాణం విలువ. ఆ అమ్మాయికంటూ ఒక పేరు, గుర్తింపు, సమాజంలో కాస్త పరువు, గౌరవం అనేవి ఉండే ఉంటాయిగా. తప్పు, ఖచ్చితంగా ఇది తప్పు. పెట్టిన వీడికి సిగ్గులేదు. చూస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుకునే అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి లేనిదే అది. కానీ కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా చూస్తూ ఊరుకోవడానికి మనం మనుషులం కాదుగా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యో, చెల్లి చెల్లి తలుపుతి, చెల్లి డాక్టర్. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు. చెప్పరా. అరే చెల్లి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందిరా. కింద పడిపోవడం వల్ల తలకి బలంగా దెబ్బ తగిలింది. ఆపరేషన్ కి 5 lakhs వరకు అవుతుంది అంటున్నారు. 3.5 వరకు వచ్చిందిరా. ఆ పైన అర్థం కావట్లేదు. నువ్వేం కంగారు పడక, మేము చూసుకుంటాం. అంత డబ్బు ఎలా రా? వీ హ్యావ్ సోషల్ మీడియా రా. నువ్వు కంగారు పడి పెట్టి. అరే లేవరా, అరే లే. అరే నువ్వు పక్కన హాస్టల్ చెప్పు, నువ్వు ఆ రూమ్ వాళ్ళందరికీ షేర్ చేయమని చెప్పు త్వరగా. బేబీ వద్దు బేబీ, అలా చేస్తే నువ్వు నేను ఇంకా. బేబీ వద్దు. మన ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. ఇలానో లేదా ఎలానో మనం మళ్ళీ ఖచ్చితంగా ఒకటవడానికి పుడతాం. నాకు నమ్మకం ఉంది, కానీ నువ్వు మన ఇద్దరి గురించి ఆలోచించడం అని. ఇది ఒక అమ్మాయి జీవితం. నా మీద ప్రేమతో చేయి. ఇదే నువ్వు నాకు ఇచ్చే యానివర్సరీ గిఫ్ట్. ఇదే మనం వాడికి ఇవ్వబోయే మన యానివర్సరీ గిఫ్ట్. బేబీ నొప్పి పుడుతుంది, తట్టుకో, ఓకేనా? నువ్వే అనుకుంటే నీతో పాటు ఆ సాడిస్ట్ గాడినే భరించాను. ఈ నొప్పి లెక్క చెప్పు, నువ్వు పంపించు. పెద్దవా 1 to 3 అంటాను. 3 అనగానే ఒక నోటిఫికేషన్ రింగ్ ఇవ్వు, సరేనా? సరే. హలో చెప్పరా. అరే ఆల్మోస్ట్ మనీ వచ్చింది. వాట్సాప్లో నీకు లిస్ట్ పెట్టాను, చూసుకో. అవునా, థ్యాంక్స్ రా. ఊరుకోరా. డొనేట్ చేసే వాళ్ళు సోషల్ మీడియా ఉంటే ఎంతసేపు? 60 నిమిషాలు చాలు ఒక ప్రాణం కాపాడడానికి. త్వరగా చెక్ చేసుకో, అసలే టైం లేదు. ఫాస్ట్గా, అసలే టైం లేదు. రే, నొప్పిగా ఉందా? మనం విడిపోతున్నందుకు ఈ నొప్పి. నువ్వు పంపు. హోయ్, మళ్ళీ పుడితే ఇలాగే పుట్టు. ఇంతే సన్నమైన నడుంతో, ఇంతే అందమైన మనసుతో.
బట్ అప్పుడు కూడా ఇలా తెప్పించుకోకు నన్ను నీ వెనక. వెంటనే ఒప్పుకుంచావు. ఈ బ్యాలెన్స్ లైఫ్ కూడా అప్పుడే చూడాలి మనం. లవ్ యూ. 1 ఏది 2 3 భయ్యా ఒకసారి పేపర్ ఎలాగి. నగరంలో ఒక బ్యాచిలర్ రూమ్లో ఛార్జింగ్ పెట్టున్న తన ఫోన్ పేలి ఒక యువకుడి మరణం. సంఘటనకు 5 నిమిషాల ముందు ఆ యువకుడు ఒక అసభ్యకరమైన అమ్మాయి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పలు అనుమానాలకు దారితీస్తుంది. విషయం తెలిసి వీడియోను తొలగించిన పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేపట్టనున్నారు. వీడేవడండి, నేను చూసిన నాకే చెప్తున్నాడు. ఇదిగో భయ్యా, థ్యాంక్స్. సారీ, చాలా దూరం నుంచి వచ్చాను కదా అందుకు. అవును, ఎక్కడి వరకు ఆపాను? ఒక అద్భుతమైన కథ చూపించారు. నా చోటుకి నేను తీసుకెళ్ళాను కదా, నన్ను తీసుకెళ్ళాను కదా. అసలు ఆలోచించి కనిపెట్టిన బుర్రా మీదే, అనవసరంగా వాడేస్తూ పిచ్చెక్కించుకుంటున్న బుర్రా మీదే, సహాయం చేస్తున్న చేతులు మీవే, సోషల్ మీడియా చేతిలోకి వెళ్ళిపోతున్న చేతులు మీవే. ఒకప్పుడు ప్రపంచంలో సోషల్ మీడియాని చూసుకున్న కళ్ళు మీవే. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ప్రపంచాన్ని చూసుకున్న కళ్ళు మీవే. ఈ సోషల్ మీడియా ద్వారా ఒక మంచి పని జరిపించే ఆలోచనలు మీవే. ప్రతి ఒక్క మంచి పనికి బదులుగా వడ్డీతో కలిపి 3 అనవసరమైన చెత్త పనులు జరిపించే ఆలోచనలు మీవే. బేసిక్గా ప్రాబ్లం మీరే, సొల్యూషన్కి సొల్యూషన్ కూడా మీరే. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కష్టం వచ్చి మీ కాళ్ళ దగ్గరే పడి ఉంటుంది, కానీ మీ చూపు చేతిలో ఉన్న ఫోన్ దగ్గర ఆగిపోతుంది, కానీ కాళ్ళ వరకు వెళ్ళట్లేదు. ఒక అమ్మాయి ఆనందాన్ని, ఆయువుని ఒకడు వాడి బొట్టన లంచ్లో పెట్టేసుకొని దాన్ని ఇలా తీసి ఒకసారి నొక్కితే అది అమ్మాయి ప్రాణం విలువ. అలా చేసిన శిక్షించడం మానేసి ముసుగులో దాక్కొని మీరు మళ్ళీ ఎంత చేసిన సోషల్ మీడియాలోనే షేర్లు చేస్తూ అయ్యో పాపం అనుకోండి. పాపం ప్రాణం లేకుండా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికులు విడిపోతే తప్ప, సారీ చనిపోతే తప్ప వాడి శిక్ష పడలేదు. అరే 2 యాప్స్ కలిసి 5 నిమిషాలు హాయిగా బయట తిరుగుదామన్న టైం ఇవ్వట్లేదు మీరు. అసలు మీకు నవ్వు రావట్లేదా? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ యూత్ అనేది ఒక ట్రెండింగ్ టాపిక్ అవుతుంది. కనిపెట్టింది మీరే కదా, కానీ ఎవరెవరి చేతిలో ఉంటున్నారో ఆలోచించండి. మా మీద పాటలు కవితలు రాయడం కాదు. మేము అంతరించిపోతున్నామంటే అవునా అలాగా అని బాధపడడం వరకే మాకు తెలుసు, అంతకుమించి మేమేం చేయలేం. కానీ మీరు అలా కాదు. ఎందుకు, ఏమిటి, ఎలా మీరు ఆలోచించగలరు. ఇన్ఫ్యాక్ట్ మార్చగలరు. మార్చండి. అప్పుడు మన ప్రపంచంలో మీతో పాటు మేము హాయిగా ఎగుతాం. ఇట్స్ టైమ్.